తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డెక్కుడుతోటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ఆపేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుందని చెప్పి 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు గంట సేపు వెహికల్స్ ఆపుడు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతోటే ఏమని చెప్పిండు? లేదు లేదు, నా కాన్వాయ్ ఓడుతోటే మీరు జనాలను ఇబ్బంది పెట్టకండి, జనాలను ఆపకండి, నా కాన్వాయ్ ఒక సైడ్ ఎంబడి వెళ్ళిపోతుంది, పబ్లిక్ పని పబ్లిక్ చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటా, కేసీఆర్ లెక్క నేను వ్యవహరించను, కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటకు వస్తుందంటే ఉప్పల్కాన్నే ట్రాఫిక్ ఆపేది, కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరిందంటే హైదరాబాద్లో ఎక్కడికక్కడ వెహికల్స్ ఆపేది, అట్లా చేయొద్దు, నేను కేసీఆర్ లెక్క కాదు, నా వెహికల్స్ వస్తున్నాయి అంటే నేను జనాలతో కలిసే పోతా, పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నా కాన్వాయ్ పోతే నా కార్లు వస్తే ఎట్టి పరిస్థితులలో పబ్లిక్ని ఇబ్బంది పెట్టకండి, పబ్లిక్ వెహికల్స్ ఆపకండి, ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆపకండి అని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసిన పేపర్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆ డైలాగ్ చెప్పిండో, ఆ డైలాగ్ చెప్పినప్పుడు చాలామంది జనాలు అబ్బా రేవంత్ అన్న గ్రేట్, నా ట్రాఫిక్ అసలు నా వెహికల్స్ పోతే ట్రాఫిక్ ఆపొద్దు, నేను కూడా ప్రజలతోటే పోతా, ప్రజలతోటే కలిసి నా వెహికల్స్ పోతాయని చెప్పి చెప్తున్నాడు. అబ్బా ముఖ్యమంత్రి అంటే గిట్లుండాలి, ప్రజా ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి చాలామంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఆయన సెక్రటేరియట్లోకి వెళ్ళి బయటకు వస్తుందంటే ఉప్పల్కాడ ట్రాఫిక్ ఆపుతారు. రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్కి వెళ్ళి బయటకు వస్తుందంటే మొత్తం కొడంగల్లో మొత్తం బార్గేట్లు పెట్టి ఎక్కడికక్కడ ఆపుడు. మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపుతాయేమో, అట్లా కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడో భువనగిరి కాడ ఉంటాడు, ఉప్పలు మెట్రో స్టేషన్ కాడ ఆపుతారు, మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్, రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పి గంట సేపు. అంటే రేవంత్ రెడ్డి ఒక్కనికే పని ఉందా? వేరేటోళ్ళకి పని లేదా? పుప్పాలగూడ దగ్గర రేవంత్ రెడ్డి నిన్న ఆదివారం చాలామంది జనాలు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి బయటికి పోదామని చూస్తారు, లేకపోతే డాక్టర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, హాస్పిటల్కి పోతారు. సండే రోజు అందరు ఫ్రీగా ఉంటారు కదా, హాలిడే కదా. సో మండే నుండి సాటర్డే వరకు చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. కానీ ఆదివారం రోజు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడమో పరామర్శించడమో, లేకపోతే హాస్పిటల్ అపాయింట్మెంట్స్ ఉంటే హాస్పిటల్ పోవడమో, లేకపోతే ఇంకేదైనా జాబ్ ఇంటర్వ్యూకి పోవడమో, ఇట్లా రకరకాల పనులు ఉంటాయి జనాలకు కూడా.